కూకట్పల్లి సంగీత్ నగర్లో దారుణ హత్యకు గురైన సహస్ర హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. 24 గంటలు దాటిపోయింది, అయినా హంతకుల జాడ దొరకలేదు. హంతకులు ఎవరు అనేది అంతు చిక్కడం లేదు. ఇప్పటి వరకు సహస్రని చంపిన ఆ హంతకుల జాడకు సంబంధించి ఒక్క చిన్న క్లూ కూడా దొరికినట్టు పోలీసులు నిర్ధారణకు రాలేదు. ఎందుకంటే సహస్రను హత్య చేశారని, లేకపోతే సహస్ర హంతకులు కొంత కేసులో పురోగతి వచ్చిందని మధ్యాహ్నం వరకు భావించినా కానీ ఆ పురోగతిలో ఎటువంటి స్పష్టత రాలేదు. సహస్రని చంపింది అదే ఇంట్లో ఉంటున్న సంజయ్ అనే ఒక వ్యక్తి అనే అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా, సంజయ్ని తీసుకెళ్లి పోలీసులు విచారించినప్పటికీ కూడా ఎటువంటి స్పష్టత రాలేదు. హత్యకు సంజయ్కి ఎటువంటి సంబంధం లేదని అర్థమవుతోంది. అంతేకాదు సంజయ్తో పాటు మరికొంతమందిని కూడా పోలీసులు తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే 2 రకాల కారణాలు కనిపిస్తున్నాయి. పోలీసులు మొట్టమొదట ఆ ఏరియాలో ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాల్లో 100కు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ 100కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత ఒక్క సీసీ కెమెరాలో కూడా అనుమానం వచ్చే విధంగా ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. రెండోది వచ్చేసి పోలీసులు సేకరించిన క్లూస్ ఏదైతే వేలిముద్రలు ఉన్నాయో ఆ వేలిముద్రలు కూడా గతంలో హత్యలు చేసిన అనుభవం ఉన్న వ్యక్తులతో ఎప్పటికీ మ్యాచ్ కాలేదని తెలుస్తోంది. మూడో పాయింట్ వచ్చేసి హంతకుడు సహస్రని చంపడానికి అదే ఇంట్లో సహస్ర ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న కత్తినే వాడినట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సహస్ర హత్య ఎలా జరిగింది, సహస్రని చంపింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళేనా అనే ఒక కోణంలో మాత్రమే విచారణ కొనసాగుతుంది. ఆ ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యక్తులు మాత్రమే హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజానికి పోలీసుల దగ్గర ఈ హత్యను నిర్ధారించే విధంగా కానీ ఈ హత్య జరిగినట్టుగా నిరూపించే విధంగా ఇప్పటికీ ఒక్క క్లూ కూడా దొరికినట్టుగా సమాచారం లేదు. ఒక్క క్లూ కూడా దొరకలేదనే తెలుస్తోంది. ఇంతకీ సహస్రని ఎవరు చంపారు? ఎందుకంటే సహస్ర ఒంటి మీద పోస్ట్ మార్టంకి వెళ్ళిన సహస్ర ఒంటి మీద ఆ తర్వాత సహస్ర అంత్యక్రియలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే. అయితే పోస్ట్ మార్టంకి వెళ్ళిన తర్వాత సహస్ర మృతదేహాన్ని పరిశీలిస్తే ఆమె ఒంటి పైన దాదాపు 20 కత్తిపోట్లు కనిపించాయి. 20 కత్తిపోట్లున్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. పిఎం రిపోర్ట్ని పరిశీలిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు. ఆ 20 కత్తిపోట్లు కూడా కిచెన్లో ఉండే ఒక కత్తితో, కూరగాయలు కోసే కత్తితో పొడిచి ఉంటారని అనుమానిస్తున్నారు. సహస్రని చంపడానికి ఆ 20 సార్లు ఆమెని కత్తితో పొడవాల్సినంత పగ ఎవరికి ఉంటుంది? 2 పాయింట్లు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. సహస్రని చంపిన వ్యక్తులు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులే. నిన్న నుంచి మేము అదే చెప్తున్నాం. పోలీసులు కూడా ఈ విధంగానే ఇదే కోణంలో విచారణ జరుపుతున్నారు. సహస్రని హత్య చేసింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. రెండోది వచ్చేసి సహస్రని చంపడం వెనుక ఏదో బలమైన మోటివ్, బలమైన కారణం ఉండి ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే 20 సార్లు 10 ఏళ్ల పసిపాప పైన 10 ఏళ్ల బంగారు తల్లిని 20 సార్లు పొడవాల్సిన కసి కోపం ఎవరికి ఉంటుంది అంటే సహస్ర లేదా ఆమె కుటుంబ సభ్యులపైన తీవ్రమైన పగ ఉన్న వాళ్లకు మాత్రమే ఉంటుంది. సహస్ర హత్య వెనుక ఈ కుటుంబం పైన పగతో రగిలిపోతున్న ఒక మోటివ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలిసిన వ్యక్తులే ఖచ్చితంగా. ఇటువంటి పగలు ఎప్పుడు ఉంటాయంటే సాధారణంగా తెలిసిన వ్యక్తుల మధ్య విభేదాలు, లేకపోతే మరేదైనా చర్చ జరిగినప్పుడు, లేకపోతే ఇంకేదైనా కడుపు మంట ఉంటే అటువంటి సందర్భంలోనే ఈ హత్య జరిగి ఉంటుంది. మనం చూసాం కోరుట్లలో గతంలో ఒక అమ్మాయిని 5 ఏళ్ల పాపని హితీక్షని అత్యంత దారుణంగా చంపింది ఎవరో కాదు, ఖచ్చితంగా ఆమె పిన్ని అని తేలింది. ఎందుకంటే కోరుట్లలో చాలా స్పష్టంగా గొంతు కోసి, ఆ పసిపాప గొంతు కోసి, కత్తితో గొంతు కోసి ఆ తర్వాత పొడిచి చంపేసి బాత్రూంలో పడేసి వెళ్ళిపోయింది ఆ పిన్ని. తెల్లారి మర్నాడే దొరికిపోయింది ఆ పిన్ని. సేమ్ సిచ్యువేషన్, అటువంటి సన్నివేశమే, అటువంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా కనిపిస్తోంది. సహస్రని కూడా ఇంట్లోకి వచ్చి అత్యంత దారుణంగా కత్తితో 20 సార్లు పొడిచి ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసులు తీసుకొచ్చిన డాగ్ స్క్వాడ్ కూడా ఏదైతే హత్యాస్థలం ఉందో హత్యాస్థలం నుంచి కేవలం 100 మీటర్ల పరిధిలోనే పరిగెత్తి ఆగిపోయింది.
అంటే హంతకుడు హత్య చేసి ఆ 100 మీటర్ల పరిధిలోనే మీరు చూస్తున్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే సహస్ర హత్య జరిగింది. టాప్ ఫ్లోర్లో 3వ అంతస్తులో సహస్ర నివాసం ఉంటుంది. 2వ అంతస్తులో ఉన్న వ్యక్తులని, ఈ సంజయ్తో సహా 2వ అంతస్తులో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి వాళ్ళ హంతకులనే స్పష్టత లేదు. అనుమానితులుగా సంజయ్ పేరు మాత్రం తెరపైకి వచ్చింది. కానీ సంజయ్ హత్య చేసినట్టుగా ఎక్కడ నిర్ధారణకు సంబంధించిన విషయాలు వెలుగులోకి రాలేదు. పోలీసులు కూడా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. మరి సహస్రాన్ని చంపాల్సిన ఆ పాత కక్షలు ఎవరికి ఉన్నాయి? కొంతమంది చెప్తున్నారు, కొన్ని చోట్ల కొందరు వాదిస్తున్నారు సహస్రాన్ని హత్య చేసింది సంజయే కావచ్చు. ఎందుకంటే సంజయ్ భార్య ఆరోగ్యం బాలేదు, సంజయ్ భార్యకి చేతబడి చేశారు ఎవరో. ఆ కోణంలోనే సంజయ్కి కొంత మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉన్న వాళ్ళకో లేకపోతే నరబలి ఇచ్చేందుకో లేకపోతే ఈ సహస్ర కుటుంబ సభ్యులపైన అనుమానంతోనో ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రచారంలో ఇంతవరకు వాస్తవికత కనిపించలేదు. సహస్ర హత్యకు కారణం ఖచ్చితంగా ఆ కుటుంబం మీదున్న కసి, కోపం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె శరీరంపై ఉన్న ఆ బంగారు తల్లి శరీరంపై ఉన్న ఆ కత్తి పోట్లు కానీ 20 సార్లు కత్తితో పడవడం చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. సహస్ర డెడ్ బాడీని మేము ఈ లైవ్లో చూపించడానికి లేదు. ఆ ఫోటోలు మా దగ్గర, వీడియోలు మా దగ్గర ఉన్నాయి. సహస్రని పొడిచిన తర్వాత రక్తం అంతా బెడ్ నిండా, సహస్ర ఏ డెడ్ బాడీ మీద అయితే ఎక్కడైతే పడిపోయిందో ఆ మంచం మీదున్న బెడ్ నిండా రక్తం పారింది. ముందు సహస్రని కత్తితో పొడిచారా లేకపోతే కత్తితో పొడవడానికి ముందు సహస్ర గొంతు నులిమి చంపేశారా అనేది కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. ఎందుకంటే సహస్ర 10 ఏళ్ల అమ్మాయి, ఇంట్లో చాలామంది జనాలు ఉన్నారు. ఎందుకంటే 3rd ఫ్లోర్లో ఉన్న ఆ అమ్మాయి గట్టిగా అరిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. సహస్ర అరుపులు ఎవ్వరూ వినలేదా? మొదటి ప్రశ్న. సహస్ర అరుపులు ఎవరు వినలేదు అంటే ఖచ్చితంగా ముందు సహస్ర గొంతు నోరు మూసి ఆ తర్వాత గొంతు నులిమి చంపేసిన తర్వాత కోపం చల్లారక కత్తితో పొడిచి ఉంటారనే అనుమానం కూడా కలుగుతోంది. అంతేకాదు హత్య చేసిన వ్యక్తిని ఆ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా పరాయి వ్యక్తి అయిన ఉంటే, ఇంకో ప్రాంతం నుంచి వచ్చిన వాడు కానీ, వేరే ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ, పక్కింట్లో నుంచి వచ్చిన వాళ్ళు కానీ అయ్యుంటే ఆ ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు, అంటే కిరాయికి ఉండేవాళ్ళు, రెంట్కు ఉండేవాళ్ళు ఖచ్చితంగా గుర్తించే అవకాశమే ఎక్కువ. గుర్తించలేదు అంటే హంతకుడు ఆ ఇంటి వాళ్ళకు కానీ, ఆ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు కానీ అయి ఉండాలి. ఆ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు అయి ఉండాలి అనేది రెండో అనుమానంగా కనిపిస్తోంది. మూడో అనుమానం వచ్చేసి ఖచ్చితంగా హంతకుడికి ఈ కుటుంబానికి మధ్య ఏదో వివాదమో లేకపోతే కడుపు మంటో లేకపోతే మరేదైనా కారణమో అయి ఉండాలనే ఒక చర్చ జరుగుతోంది. మొత్తంగా తెలిసిన వ్యక్తే ఈ హత్య చేసి ఉంటాడనే చర్చ మాత్రం, అనే సందేహాలు మాత్రం బలపడుతున్నాయి. పోలీసులు ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. ఈ కోణంలోనే పోలీసులు ఆ ఫ్యామిలీలో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత అనుమానాస్పద స్థితిలో కనిపించినందుకు సంజయ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సంజయ్ది ఇక్కడ కాదు, ఒడిస్సా నుంచి వచ్చి సంజయ్ ఇక్కడ పనిచేస్తున్నాడని తెలుస్తుంది. సంజయ్తో పాటు అతని భార్య కూడా ఇంట్లో నివాసం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరిని కూడా పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం ఉంది. కానీ వీళ్ళే హంతకులని చెప్పడానికి మాత్రం ఇంతవరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మరి ఎవరు? సహస్ర 10 ఏళ్ల పసిబిడ్డని, ఈ పసిబిడ్డని చంపాల్సిన అవసరం ఏ దుర్మార్గుడికి వచ్చింది? ఈ పసిబిడ్డ పైన ప్రతీకారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏ దుర్మార్గుడికి వచ్చింది? ఎందుకంటే సహస్ర తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళారు. హత్య జరిగిన సీన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, సహస్ర తల్లి తండ్రి ఇద్దరు నిన్న ఉదయమే ఉద్యోగానికి వెళ్ళారు. తల్లి ఉదయమే వెళ్ళిపోయింది. మధ్యాహ్నం తన తమ్ముడికి, సహస్ర తమ్ముడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు తండ్రి బల్కంపేట్లో మెకానిక్గా పనిచేస్తున్న సహస్ర తండ్రి కృష్ణ ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి ఒక్కసారిగా డోర్కి ఆల్రెడీ ఆయన ఇంటికి వచ్చేలోపే డోర్ లాక్ చేస్తుంది. అదేంటి డోర్ ఎవరు లాక్ చేశారనే కోణంలో తీసి చూస్తే అప్పటికే సహస్ర మంచం మీద ప్రాణాలు కోల్పోయి రక్తపు మరుగులో కనిపించింది. కూతురును చూడగానే గుండెలు బాదుకుంటూ కృష్ణ కిందకు పరిగెత్తాడు. తన భార్యకు ఫోన్ చేసి ఏమీ చెప్పలేకపోయాడు. పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి తన భార్య రేణుకకి సమాచారం అందించారు. ఆ తర్వాత కానీ ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ తెలియదు. చాలా సింపుల్గా సహస్ర హత్య జరిగిందనే విషయం ఆమె తండ్రి, మెకానిక్గా పనిచేస్తున్న ఆమె తండ్రి ఇంటికొచ్చి డోర్ తీసే వరకు ఎవరికీ తెలియదు. అంటే హంతకులు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరో ఒకరిని ఏదో సందర్భంలో ఆ ఇంటికి వచ్చే వాళ్ళై ఉండాలి, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళందరూ హంతకుడికి తెలిసే ఉండాలి, హంతకుడు ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే ఉండాలి. ఇటువంటి కోణంలోనే, ఈ కోణంలోనే ఇప్పుడు విచారణ జరుగుతుంది. చూడాలి, సహస్ర హంతకులు దొరికితే
ఏం జరగబోతుంది, సహస్రని ఎవరు చంపారు, ఇప్పటికీ 24 గంటల తర్వాత కూడా సహస్రది మిస్టరీగానే, హత్య మిస్టరీగానే మిగిలింది. మీరేమనుకుంటున్నారు? సహస్ర హత్యకు కారణం ఏమై ఉంటుంది? హంతకులు తెలిసిన వారే అయి ఉంటారా? ఎవరై ఉంటారు? సంజయ్ పైన అనుమానితుడిగా ఉన్న సంజయ్ పైన మీకేమైనా అనుమానం కనిపిస్తోందా? రెగ్యులర్గా ఈ స్టోరీ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.